వంగవీటి కుటుంబం పేరు వినిపిస్తే అదొక్కటే చాలు. ఆ ఇంటి వారిని గుర్తుపట్టడానికి వేరే ప్రత్యేక గుర్తింపే అవసరం లేదు. రంగ అనే పేరు ఆ కుటుంబానికి శాశ్వత బ్రాండ్. ఆ పేరు నిలబెట్టుకుంటే సరిపోతుంది. రాజకీయంగా ఎదగటానికి అది పెద్ద ఆధారమే. కానీ రాజకీయాలలో టైమింగ్ అన్నది చాలా కీలకం. సరైన సమయంలో సరైన అడుగులు వేయాలి. ఈ విషయంలోనే రంగ వారసుడిగా వంగవీటి రాధాకృష్ణ వేసిన రాజకీయ అడుగులు వరుసగా తప్పిపోయాయని రాజకీయ వర్గాలలో పెద్ద చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే రంగ కుమార్తె ఆశకి కూడా ఇలా చేయొద్దు, జాగ్రత్తగా అడుగులు వేయాలి అన్న సూచనలు అభిమానులు చేస్తున్నారు. ఇక 2004లో రాధ కాంగ్రెస్ లో చేరి పిన్న వయసులోనే విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కెరీర్ అద్భుతంగా స్టార్ట్ అయింది. 2009 ఎన్నికల సమయానికి రాధ ప్రజారాజ్యం పార్టీకి జంప్ చేశారు. అప్పటికే సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి స్వయంగా ఫోన్ చేసి ఇది తప్పుడు నిర్ణయం, కాంగ్రెస్ లోనే ఉండు అని చెప్పినా రాధ వినలేదు. కుల ఆధారంగా ప్రజారాజ్యంలో చేరిన ఆ నిర్ణయం పూర్తిగా బెడిసికొట్టింది. ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం అయిన తర్వాత కూడా రాధ కొంత గ్యాప్ తీసుకుని వైసీపీలోకి వచ్చారు. ఇక్కడే మరొక పెద్ద క్రాస్ రోడ్. 2019లో విజయం ఖాయమని కనిపించిన వైసీపీ వేవ్ లో రాధ విజయవాడ సెంట్రల్ టికెట్ కోరారు. కానీ పార్టీ మాత్రం మచిలీపట్నం ఎంపీ సీట్ ఇచ్చింది. ఆ సమయంలో వైసీపీకి ఎవరిని పెట్టినా కూడా గెలిచే పరిస్థితి. పాదయాత్ర ప్రభావం, ఒక్క ఛాన్స్ వేవ్ అన్ని వైసీపీ వైపే ఉన్నాయి. అలాంటి గోల్డెన్ టైమింగ్ లో కూడా రాధ పోటీకి దూరంగా ఉండటం మరొక పెద్ద తప్పటడుగు. ఇక 2024లో రాధ టీడీపీలో చేరారు. కానీ ఈసారి కూడా ఎలాంటి హామీ తీసుకోకుండా, ఏ పదవి ఏ సీటు ఫిక్స్ చేసుకోకుండానే బేషరతుగా చేరిపోయారని తెలుస్తోంది. అసలు ఈ సమయంలో టీడీపీ కూటమి వేవ్ స్పష్టంగా కనిపించింది. రాధ ఏది అడిగినా ఇచ్చే పరిస్థితి అయితే ఉండేది. కానీ ఇక్కడ కూడా ఆయన పొరపాటు పునరావృతమైంది. ఇక 2004లో తొలి విజయం తర్వాత రాధాకృష్ణ రాజకీయ గ్రాఫ్ మళ్లీ పైకి ఎగబాకలేదు. ఈ వరుస నిర్ణయాలన్నింటినీ చూపిస్తూ వంగవీటి ఆశకి అభిమానులు సూచిస్తున్నది ఒక్కటే: మీరు రంగా కూతురు, మీ పేరు విలువైనది కాబట్టి నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త, సరైన టైమింగ్ చూసుకోండి అని అభిమానులు సూచిస్తున్నారు.